కానీ సజ్జనార్ సార్కి పాదాభివందనం చేయాలి ప్రతి ఒక్కడు. ఎందుకంటే ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయి ఎంతమంది చిన్నపిల్లలు చనిపోతున్నారు, ప్రభుత్వాలు పట్టించుకోలే. అలాగే చాలామంది పట్టించుకోకుండా ఉన్నారు. సెలబ్రిటీలు అయిన వాళ్ళు ఈ మధ్య కుకూనా సెలబ్రిటీస్ అనమాట, అంటే వెర్రిపప్పలు లాంటి వాళ్ళు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ పిల్లలనేమో ఎడిట్ చేస్తూ బెట్టింగ్ యాప్లకి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి వాళ్ళని ఇప్పటికైనా గుర్తించి ప్రభుత్వాలు స్పందించి కేసులు పెట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఒక్క కుటుంబంలో చేతికి అందించిన కొడుకో బిడ్డో చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం, అది ఎవరికైనా సరే. కానీ ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు బాధపడుతున్నటువంటి ఈ బెట్టింగ్ యాప్లకి ఈ చిన్న చిన్న సెలబ్రిటీలు గట్రా చేస్తున్నటువంటి ఈ వెధవ పనికి వాళ్ళని పీకమే కాలేసి తొక్కేసి అర్జెంటుగా అరెస్టులు చేసి జైల్లో వేయాలి. ఈ సమాజాన్ని కాపాడాలి, ఫస్ట్ బెట్టింగ్ యాప్లు లేకుండా చేయాలి. సో వైసీపీకి చెందిన శ్యామల కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వీడియోస్ ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. మరి ఆమెను ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఈ సమాజానికి పట్టిన చీడపురుగులు ఎలాంటి వాళ్ళు, వీళ్ళని తుడిచేయాలి. వీటిని ఈ చెదపురుగుల్ని చీడపురుగుల్ని ఈ శ్యామలని మళ్ళీ రాజకీయ నాయకులు అది వైఎస్ఆర్సీపీ సలహాదారా ఏంటి? కాదు కాదు కదా, ఏంటి పదవి? అధికార ప్రతినిధి. ఈ అధికార ప్రతినిధిని అధికారం దించి దాన్ని ఇప్పుడు పోలీసులు చూసుకుంటారులే ఆ సంగతి. ఇప్పుడు బెట్టింగ్ యాప్ల్లో ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయి ఎంతమంది బాధపడుతున్నారు. తల్లిదండ్రులు ఎలాంటి సిగ్గు సీము నెత్తురు లేకుండా అలాంటి బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేస్తున్నారంటే ఈ పల్లవ ప్రశాంత్ అని రైతు బిడ్డని వాడకుడు, ఇదొకరితి, ఆమె ముస్లిం వాడేవాడు బయాస్ అని యాదవ్, ఇలాంటి చాలామంది వెధవులు డబ్బుల కోసం ఉచ్చనీచాలు మర్చిపోయి నీచాతి నీచంగా ఇలాంటి ప్రకటనలు చేసుకుంటూ ఇలాంటి ప్రకటనలు ప్రమోట్ చేసుకుంటూ జనాలు ఉసురు పోసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా జైల్లో పెట్టాలా. జైల్లో పెట్టి వాళ్ళు ఏమీ ఆర్థికంగా దెబ్బ కొట్టాలి. ఫస్ట్ ఇలాంటి యాప్ల ద్వారా సంపాదించిన డబ్బును సీజ్ చేసేసి ఆ డబ్బుని ప్రభుత్వానికి అప్పగించేయాలా. ఆ ఆస్తులు కానీ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి.